దేశానికి ఏపీ రక్షణ కవచంలా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. యుద్ధాల్లో వాడే డ్రోన్లను కర్నూలులోనే తయారు చేయడం గర్వకారణమన్నారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి భూమి పూజ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ మాదిరిగా అదే స్పీడ్ తో ఫైటర్ జెట్ రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమ అని అన్నారు. సత్య సాయిబాబా ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జీ has played a pivotal role in strengthening India's defense capabilities and modernizing our armed forces. You are seeing him. His conscious efforts towards promoting indigenous defense manufacturing and advancing the vision of Atmanirbhar Bharat in the defense sector are truly commendable. ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నామని, తలరాత మార్చే చంద్రబాబును చూసి ఇలాంటి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఏపీకి 25.3% వస్తున్నాయి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే వస్తున్నాయని వెల్లడించారు. రాయలసీమకు డ్రోన్ ప్రాజెక్టు రావడం చాలా ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈ రోజు ఫ్లైట్లు, ఈ రోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా రెండు రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొకసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తుంది. కరువు నేలపై ఫైటర్ జెట్ తయారీ పరిశ్రమను తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు మంత్రి లోకేష్. ఒకప్పుడు
పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్లు కూడా లేవని, ఇప్పుడు ప్రపంచానికి అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారిందని వెల్లడించారు. 1991లో సత్యసాయిబాబా ఎయిర్పోర్ట్ నిర్మిస్తూ ఉంటే కొందరు హేళన చేశారని, ఇప్పుడు బాబా విజన్ను చూస్తున్నామని చెప్పారు. ఫైటర్ జెట్ తయారీ సంస్థలను పుట్టపర్తికి ఎన్డీఏ తీసుకొచ్చిందన్నారు. ఎన్డీఏను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అప్పుడు కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, కరో నేలపై కారులు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చిన 3 అక్షరాల వ్యక్తి మన సిబిఎన్. ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం 100 ఇళ్ళు కూడా లేవు, కానీ ఇప్పుడు పుట్టపర్తి ప్రపంచానికే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది, అది మన ఆంధ్ర రాష్ట్రం. భారతదేశంలో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. ఆసిలర్ మిత్తల్ ఇంకొక 1,35,000 కోట్ల పెట్టుబడి, పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి. అమరావతి. వెల్కమ్ బ్యాక్. ఇవాళ చారిత్రాత్మకమైన రోజని, ఈ రోజు ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. ఇవాళ అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నట్లు వెల్లడించారు. విద్య, సేవ, ఆధ్యాత్మికతతో పుట్టపర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. చంద్రబాబు వంటి దూరదృష్టి కలిగిన నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు లాంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఉండాలన్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చంద్రబాబు కృషిని గుర్తించాయని కొనియాడారు. చంద్రబాబు వల్లే గూగుల్ 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని, ఏపీ అంటే అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. मेरे बहनों भाइयों, आज का दिन बहुत ही खास है. आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहां एक साथ अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. श्री सत्य साई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है. आज इस फाउंडेशन स्टोन लेइंग सेरेमनी में 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. कुल मिलाकर आंध्र प्रदेश के विकास की दिशा में आज का दिन एक माइलस्टोन सिद्ध होगा, ऐसा मेरा विश्वास है. यदि मैं यहाँ शुरू हो रहे प्रोजेक्ट्स के बारे में आपसे बात करूं, तो आज यहाँ एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है. కార్యకర్తల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే పనిని తాను ఎన్నటికీ చేయబోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. మంగళగిరిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన పవన్, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తనదే అన్నారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతం వంటి అంశాలపై మాట్లాడిన పవన్ తనను తమిళనాడు సీఎం విజయ్తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మం నిర్మూలిస్తాం అనే పార్టీలతో పోల్చకూడదని ఫైర్ అయ్యారు. మన తపన జనసేనకి పునాది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది ఒక్క నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేనెంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. పదవులు, వీటన్నిటి గుర్తింపు, వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు, దాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలామంది. అన్న, మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా. అందరం కృషి చేసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసాం, అందరం కృషి చేసాం, బయటకు వచ్చాం. కనీవిని ఎరుగని మెజారిటీలతో ప్రభుత్వం వచ్చింది. అలయన్స్లో ఇబ్బందులు లేవా అంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి, నేను అర్థం చేసుకోగలను. అదంతే కానీ అది మీరు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ నేపథ్యంలో కేంద్రం ఇంధన ధరలను పెంచిందన్నారు. ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే డీజిల్, పెట్రోల్ 3 రూపాయలు పెంచిందని చెప్పారు.
సీఎం చంద్రబాబు సారథ్యంలో కొరత, పానిక్ భయం లేకుండా ఉండేందుకు సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇంధన ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని గుర్తించాలన్నారు. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును పాటించాలని సూచించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండేలా నిత్యం సమీక్షలు చేస్తున్నామన్నారు. 30% పెట్రోల్పై ఆధారపడడం తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడం కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే, ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అత్యధిక పింఛన్లు పంపిణీ చేస్తోందని ఆయన అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ పవర్ ను అందిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో 25,38,79,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 2,928 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. దేశంలో ఎక్కడ ఏ విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయం ద్వారా దాదాపు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు 1,100 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే మన కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు 25 కోట్లు ఇచ్చాం. ఇప్పటిదాకా దాదాపు 3,000 మందికి సాయం చేశాం. ఇంకా పెద్ద ఎత్తున కూడా సాయం జరుగుతూ ఉంది. అది కాకుండా కొంతమంది పిల్లలకి మన వంతు సాయంగా కొంతమంది ప్రోత్సాహం కోసం కార్యక్రమం చేశాం. వికలాంగులకి ట్రైస్ కోటర్లు ఇచ్చే కార్యక్రమం దాదాపు 210 మందికి ట్రైస్ కోటర్లు ఇచ్చాం. ఇప్పటిదాకా ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ద్వారా కొన్ని కమిటీలు కట్టాయి. ఇప్పుడు దాకా ఒక 20 కమిటీలు పైన కట్టాం. మొన్న మధ్య ఇంకొక 9 కమిటీలు శాంక్షన్ చేశాం. కాలువలు సాగర్ కాలువ, నాగార్జున సాగర్ కాలువలు ఎప్పుడు కూడా కాలువలు వదలకు ముందే శుభ్రం చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పండిన పంటలు ఒడ్లు కానీ ఇవన్నీ కొనిపించే కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 2 సంవత్సరాలలోనే సబ్స్టేషన్స్, చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ పెట్టాం. దాదాపు మన మండలంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. మోడీ ప్రభుత్వం విదేశీ విధానంతోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని విమర్శించారు. ట్రంప్ ఆదేశాలతో మోడీ ఇలా చేస్తున్నారని, దానివల్లనే దేశానికి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల హైక్తో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఏనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగ్గరపల్లిలో కేజేఎస్ పరిశ్రమకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. తొగ్గరపల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ రావడానికి టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 1,500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులు పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. స్థానిక యువతకు ఉపాధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దామోదర రాజనరసింహ గారు, ఇక్కడున్న మా జగ్గారెడ్డి గారు, ఐఏసీ చైర్మన్ గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి గారు, మొత్తం హైదరాబాద్ సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన టిమ్స్ హాస్పిటల్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ అన్నారు. గతంలో కేవలం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపైనే భారం ఉండేదని, నేడు అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
ఈరోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కరోనా తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలి. పల్లెల్లో ఉన్నా పట్టణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా పేదవారికి వారి ఆరోగ్యానికి పూర్తి స్థాయి భద్రత ఉండాలి అనే ఆలోచనతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. ఈ కేసులో ఎలాంటి కక్షపూరిత చర్యలకు తావుండదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిని మానవతా దృక్పథంతో చూడాలని, రాజకీయాలు చేయరాదని సూచించారు. ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉందనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గ్రహించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు పలికారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేసేది ఏముండదు. ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఎవరు ఏ నాయకుడు మాట్లాడినా అది సబ్జుడిస్ అవుతుంది. కాబట్టి మరి ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఆల్రెడీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి మరి దీన్ని అన్ని రాజకీయ కోణంలో చూడకుండా మానవతా దృక్పథంతో అందరు చూస్తున్నారు. కాబట్టి దీంట్లో వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలని కానీ లేకుంటే ప్రభుత్వ వ్యక్తిగత కక్షలకు పోదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ కు పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు పాలమూరు రంగారెడ్డి గురించి గుర్తు రాలేదంటూ ప్రశ్నించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడిచినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. నిధులు ఖర్చు చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం రాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళు ఎక్కినంత మార్పు కాకపోయినా ఎంతో కొంత మార్పు రాకపోతుందా? మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా వాడు కదా ముఖ్యమంత్రి అవుతున్నాడని 100కి 1 అదనంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా మనం ఈ జిల్లా వాడు అవుతున్నాడు, పాలమూరు బిడ్డ అవుతున్నాడు. కాంగ్రెస్ వేసేటువంటి ఓట్లకు అదనంగా కొంతమంది ప్రజలు భ్రమలలో ఉండి ఏదో మా వాడైతే వివరిస్తాడనేటువంటి భావంతో వేసిన వాళ్ళే అలా పశ్చాత్తాపడు. 70 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రికి ఎస్ఐఆర్ ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఎస్ఐఆర్ వల్లే బెంగాలు రాజకీయ సమీకరణాలు మారాయన్నారు. గెలవాల్సిన పార్టీలు ఓడిపోయాయని తెలిపారు. జనగణన ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని, జనగణనతో పాటే ఎస్ఐఆర్ నిర్వహిస్తే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఎస్ఐఆర్లు ఓటు తొలగిస్తే దరఖాస్తు చేసుకునే గడువు 3 నెలలు పెంచారని తెలిపారు. ప్రత్యక్షంగా 3-4 సార్లు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు తనిఖీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్రంశంపై టీపీసీసీ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు, వచ్చే 2 సంవత్సరాలకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరం పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఇక్కడ తక్షణమే లేవు కాబట్టి ఇక్కడ తొందర లేదు. తొందరపాటులో నిజమైన ఓటు తొలగింపుకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని ఒక సంవత్సరంన్నర పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. బండి భగీరథ్ పోక్సో కేసులో ఇక భవిష్యత్తులో తన పేరును ఎక్కడ వాడొద్దంటూ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు వాడిన తన పేరుపై వీడియోలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరగా ఆ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడుపై ఆ పార్టీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, జిల్లాల నుంచి వర్చువల్ గా మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అధికార ప్రతినిధులు, నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లో వర్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 26న కేరళను తాకనున్నాయి. జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తూ ఉంటాయి. ఈసారి 5 రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెప్తోంది. భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఈసారి ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు మొదటి దశలో అంటే జూన్ నుంచి జూలై ప్రారంభంలో స్థిరమైన
వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆగస్టు సెప్టెంబర్లో ఎల్ నీనో బలపడి దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నాయి. థియేటర్ యాజమాన్యాలు నిర్మాతలు సమావేశమయ్యారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యం నిర్మాతలకు మధ్య వివాదం నెలకొనడంతో వాణిజ్య మండలి అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 18 మందితో కమిటీ వేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రొడ్యూసర్స్ నుంచి 6, ఎగ్జిబిటర్స్ నుంచి 6, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 6తో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ విధానంపై కమిటీ డిసైడ్ చేస్తుందని దిల్ రాజు అన్నారు. ఏబీసీ సెంటర్లను బట్టి పర్సంటేజ్ డివైడ్ చేస్తామని అన్నారు. 2 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు దిల్ రాజు. పెద్ద సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల వివాదంపై ఒక కీలక తీర్పునిచ్చింది. థార్లోని భోజ్శాల కమల్ మౌలా మసీద్ సముదాయాన్ని దేవి సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు భోజ్శాలను ప్రాచీన సరస్వతి ఆలయంగా గుర్తించింది. చారిత్రక ఆధారాలు, పురావస్తు పరిశోధనలు భోజ్శాలను సంస్కృత విద్యా కేంద్రంగా నిర్ధారించాయి. పెట్రోల్ రేట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. పశ్చిమాసియా యుద్ధంతో చమురు ధరలు పెరిగినా భారత్ మాత్రం ప్రజలపై భారాన్ని మోపలేదన్నారు. యుద్ధ సమయంలో కూడా ప్రజలపై ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం పడకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లు భారాన్ని మోసాయని తెలిపారు. మిగతా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20 నుంచి 100% పెంచాయి. కానీ భారత్లో మాత్రం పెట్రోల్పై 3.2%, డీజిల్పై 3.4% మాత్రమే పెంచిందని వెల్లడించారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.